ఏంటో తెలీదు, ఎందుకో తెలీదు, చాలా చాలా భయంగా ఉంది. లేదంజలి, భయపడకు. ఎప్పుడు ధైర్యం చేయని నేను ఇంత ధైర్యం చేసి అమ్మకి నీ ప్రేమ నా ప్రేమ విషయం చెప్పాను. ఇక అంత మంచి జరుగుతుంది. మనం అనుకున్నట్టు ఇద్దరి ప్రేమలు గెలుస్తాయి. బావా, ఏమైంది అంజలి? ఏం లేదు బావా, నా ప్రేమ కోసం, నా కోసం ఇంత తపన పడుతున్నావు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. బాబు, చేయి పెట్టండి. ఈరోజు కార్తీక దీపాల వెలుగులో నువ్వు కోరుకున్న జీవిత భాగస్వామిని కలుస్తావు. యాహూ! yes yes థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బావా, బావా ఏమైంది? యా అంజలి, చూసావా చూసావా ఏమొచ్చిందో? ఏమొచ్చింది? yes థ్యాంక్ గాడ్. ఈరోజు కార్తీక పౌర్ణమి వెలుగులో నువ్వు ఆరాధించే వారిని కలుసుకుంటావు. థ్యాంక్ గాడ్. వావ్, గ్రేట్ న్యూస్ బావా, ఆల్ ది బెస్ట్ బావా. అందరికి మంచి జరగాలని ఆలోచించే నీ మనసుకి నీకు అంత మంచి జరుగుతుంది బావా. ఓ గాడ్, నేను నమ్మలేకపోతున్నాను అంజలి. చాలా చాలా సంతోషంగా ఉంది అంజలి. తన గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా. బావా సరే, ఇప్పుడు నీ జాతకం చూద్దాం. నువ్వు చేపెట్టు అంజలి. రామ్మా. తను కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు. తనే ఫ్లవర్ పెట్టాడు. అంజలి,
ఈరోజు రాత్రి కార్తీక పున్నమి వెలుగులో నువ్వు నువ్వు ఆరాధించే వారిని చేరుకుంటావు. బాబా 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 అంజలి ఏమైంది? బాబా బాబా చూసావా చూసావా ఏమొచ్చిందో? నా మనసులో ఉన్న వారిని నేను చూడపోతున్నానంట. కంగ్రాచులేషన్స్ అంజలి. నేను నమ్మలేకపోతున్నా. నా కళని చెరిపేసేవాళ్ళు. పెళ్లి అంటే కాపురం ఒకటే కాదని, కలిసి నడుస్తున్న మనిషి మనసుని అర్థం చేసుకోవాలని నువ్వు నువ్వు నిరూపించావు బావా. నీ వల్లే నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను. నా మనిషిని చేరుకోబోతున్నాను. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబా. అంజలి, నేను నువ్వు పెళ్లి చేసుకున్నామని ఈ ప్రపంచానికి తెలుసు. కానీ మనిద్దరి ప్రపంచాలు వేరని ఎవరికి తెలుసు? జనం గురించి పట్టించుకోక అంజలి. డాక్టర్గా సేవ చేయి. అంజలిగా నీ జీవితాన్ని సార్థకం చేయి. నీ లైఫ్లో కొత్త వెలుగులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అంజలి. నీ వాడు, నువ్వు కోరుకున్నవాడు నిన్ను తప్పకుండా కలుస్తాడు. థ్యాంక్ యూ బాబా. నీకు కూడా ఆల్ ది బెస్ట్ బాబా. నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు దొరుకుతుంది. పాపం, ఈ తాలిబొట్టుకి తెలియలేదేమో అంజలి నీ వాడొస్తున్నాడని. కూల్ అంజలి, నవ్విన మందారం మళ్ళీ ముడుచుకోవద్దు. ఈరోజు మనిద్దరి ప్రేమ రాత్రిలో మారిపోవాలి. పూలు పూయు తరుణం లోకంలో ఎవరు చూడలేదే. ప్రేమ పొంగు సమయం హృదయంలో ఎవరు పోల్చలేదే. నిన్న మరి గడియ సాగలేదే, నీ ఒడిలో యుగము చాలా లేదే.
ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఇదే సుమా నా కుంకుమ తిలకం ఇదే సుమా నా మంగళసూత్రం ఇలా పాడాలనుకుంటున్నావు అంజలి? నా తమ్ముడు చావుకు కారణమైన నువ్వు ఆనందంగా పాటలు పాడుకోకూడదు. నీ పాడే ఎత్తి అందరూ శోకాలు తీయాలి. కార్తీక పౌర్ణమని దీపాలు వదిలిపెట్టడానికి వస్తున్నాను. నేనక్కడికి వచ్చి నీ ప్రాణాలు వదిలిపెట్టేలా చేస్తా. ఆడవేషంలో వచ్చిన నన్ను గుర్తుపట్టేలోపు నీ నాడి పట్టి నువ్వు చచ్చావని నీ వాళ్ళు చెప్పాలి. మంచి ముహూర్తం రోజు గుడ్ బై చెప్పే అంజలికి అడ్వాన్స్గా శ్రద్ధాంజలి శుభాకాంక్షలు. తమ్ముడు, కార్తీక దీపాల వెలుగులో దాన్ని జల సమాధి చేసొస్తాను. నువ్వు ఆరాధించే వారిని చేరుకుంటావు. నేను వీళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తుంటే వీళ్ళేంటి
ఇలా ఒకరికొకరు కలిసిపోయి ఉన్నారు? లేదు, వీళ్ళిద్దరిని కలవనివ్వనా. అంజలి, ఇప్పటి వరకు నీ జీవితంలో కమ్ముకున్న చీకటంతా ఈ కార్తీక దీపాల వెలుగుతో తొలగిపోతుంది అంజలి. నాకు నమ్మకం కలిగింది బావా. ఈరోజు నువ్వు ఆరాధించే ఆమెను అదిగో ఆ పౌర్ణమి చంద్రుడి సాక్షిగా కలుస్తావు. నేను ప్రేమించిన వాణ్ణే కాదు, నువ్వు ప్రేమించిన నీ హృదయాన్ని కూడా కలుసుకుంటావు. ఇక్కడికొచ్చి మాట్లాడుకుంటున్నారేంట్రా? ముందు దీపాలు వెలిగించి మా జీవితాలు బావుండాలని మనసులో కోరుకుని కార్తీక దీపాన్ని నీళ్లలో వదలండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు పదండి. కదలండి. కాంతం, కాంతం, నువ్వు వస్తే మనిద్దరం కలిసి కార్తీక దీపాలు వెలిగిద్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అబ్బా, కాస్త మెల్లిగా మాట్లాడచ్చు కదా. సరే. ఏంటి మేనత్తా, చబ్బీ చీక్స్ డింపుల్ చిన్ అని రైమ్స్ పాడుకునే అర్జున్ బావా ఇప్పుడు ఇలా తయారయ్యాడేంటా అని ఫీల్ అవుతున్నావా? అలాంటి కోడలొస్తే ఏ అత్తైనా కంగు తినాల్సిందే. కాకినాడ కాజా ఇచ్చినా తినదే ఈ సూర్యకాంతం. ఈ అంజలి నా కోడలిగా వచ్చి 21 రోజులే అయ్యింది. ఇక చాలు. దీనికి విడాకులు కావాలంది కదా, ఇప్పిస్తా. ఏంటి, నిజమా? ఇప్పుడు నువ్వవాక్కయ్యావా? నువ్వు మాయవైతే నేను మాయల మరాఠీని. ఈ దరిద్రం వదిలిపోగానే మా ఎమ్మెల్యే కూతురు సంబంధం ఖాయం చేసేసా. అన్నట్టు కట్నమెంతో తెలుసా? 3 కోట్లు. ఏంటి, విన్నావా? 3 కోట్లు. అమ్మ నాతో నీ ప్లాన్లో నువ్వున్నావన్నమాట. గుడ్. వస్తున్నానే అంజలి. కార్తీక దీపంలా వెలిగే ఈ చిరుదీపమే నీకు చితిగా పేరుస్తా.